ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేచారా? దేవుని ప్రేమించి దేవుని కొరకు మంచి జీవితం జీవించాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు తోడుకుంటాడు. ఎట్లండి, ఎన్నో విషయాలు, కష్టాలు, బాధలు, దుఃఖం, సమయం దేవుడే లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? అడుగు తీసి అడుగు పెట్టలేని ఈ భయంకరమైన దుర్దినాల్లో, కష్టకాలంలోనే భయంకరమైన దినాలు యేసయ్యతో మనం నడవాలి. ఆయనకు అంటుకట్టుపడి ఆయన్ని ప్రేమించాలి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది చూడండి. 29వ కీర్తన మరి చక్కటి మాట 11వ వచనంలో రాయబడి ఉంటుంది. సమాధానాన్ని కలుగజేసి ఆశీర్వదించేదాం. నీకు సమాధానం కలుగజేసేది ఆయనే, నిన్ను ఆశీర్వదించేది ఆయనే. నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో, ప్రతి విషయంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా, నాన్న, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీకు సమాధానం కలుగజేసి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎంత గొప్ప మాట అండి. ధైర్యంగా ఉండు, ప్రభుతో ముందుకు సాగు. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు, ఫీజు కట్టలేని అన్నిటి నుంచి విడిపించి, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ, భారతదేశంలో మా ప్రియులందరినీ, మా సంఘాల సేవకుల్ని భద్రత ఇచ్చి, క్షేమించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ అందరికీ నీ సన్ని తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ ఆఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.